గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి షణ్ముగం తెలిపారు. బుధవారం చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో చిత్తూరు జిల్లా జట్టు మరియు తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా జట్ల మధ్య ఫ్రెండ్లీ సాఫ్ట్బాల్ మ్యాచ్లు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ పోటీల్లో బాలబాలికలు హోరాహోరీగా తలపడి తమ ప్రతిభను చాటుకున్నారు. అండర్ 14 బాలుర విభాగంలో చిత్తూరు జట్టు 1 పాయింట్ తేడాతో విజయం సాధించగా అండర్ 17 బాలికల విభాగంలో కూడా చిత్తూరు జట్టు 2 పాయింట్ల తేడాతో గెలుపొందింది. అండర్ 19 బాలుర విభాగంలో సేలం జట్టు 1 పాయింట్ తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా షణ్ముగం మాట్లాడుతూ సమ్మర్ కోచింగ్ క్యాంపులో భాగంగా గత 20 రోజులుగా చిత్తూరు జిల్లా సాఫ్ట్బాల్ క్రీడాకారులకు ఉచిత శిక్షణ అందించామని తెలిపారు. అదేవిధంగా తమిళనాడు సేలం జట్టు కూడా తమ సమ్మర్ క్యాంపు పూర్తి చేసుకుని చిత్తూరుకు వచ్చి ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించి మరింత కృషితో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో సాఫ్ట్బాల్పై ఆసక్తి పెంచేందుకు కోచ్లు విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న 3% రిజర్వేషన్ ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పీడీలు లోకేష్, రమేష్, దేవా, తమిళనాడు సేలం జిల్లా కోచ్లు నవీన్, రాజు, కుమారవేలు, జయప్రకాష్, ధరణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరఫున గత 20 రోజులుగా కూడా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారి చొరవతో చిత్తూరు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరఫున 20 రోజులుగా సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. క్యాంపు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తర్వాత ఏ రకంగా అయితే ఇక్కడ క్యాంపు నిర్వహించినామో అదే రకంగా తమిళనాడు రాష్ట్రం సేలంలో కూడా వాళ్ళు అక్కడ క్యాంపు నిర్వహించుకొని చిత్తూరు జిల్లా టీంతో కూడా ఆడాలని, ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాలనే ఉద్దేశం పైన నిన్నటి రోజు ఉదయం అక్కడ నుండి ఒక ప్రత్యేకమైనటువంటి వెహికల్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. నిన్నటి నుండి కూడా అండర్ 14, అండర్ 17, అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ కోచ్ల ఆధ్వర్యంలో 2 రోజులు కూడా ఈ యొక్క క్రీడల్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చివరి రోజులో ఫైనల్గా కూడా ఇప్పుడే 1 గంట ముందు కూడా అండర్ 14 బాయ్స్ తమిళనాడు, సేలం అండ్ చిత్తూరు 2 టీముల మధ్యలో హోరాహోరీగా కూడా గేమ్ నిర్వహించడం జరిగింది. అందులో హోరాహోరీ పోరాటంలో చిత్తూరు జిల్లా టీం 1 పాయింట్ తోటి గెలవడం జరిగింది. అయితే సేలం టీం కూడా గట్టి పోటీనిచ్చారు. కాబట్టి ఒక క్రీడా స్ఫూర్తితో, ఒక ఫ్రెండ్లీ మ్యాచ్తో ఆడేటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా మంచి ఉద్దేశంతో ఆలోచించి దీన్ని స్వాగతించాలి. ఇతరత్ర క్రీడలు కూడా ఈ రకంగానే జరగాలని నేను కోరుకుంటూ, చిత్తూరు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కానీ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ కానీ గత 20 సంవత్సరాలుగా కూడా ఈ క్రీడలు నిర్వహిస్తున్నాం. మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆనాడు తిరుపతిలో నేషనల్ టోర్నమెంట్స్ జరపడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్స్ కూడా 2-3 టోర్నమెంట్లు మనం నిర్వహించడం జరిగింది దిగ్విజయంగా. ఇంకొక దసరా సెలవుల్లో కూడా నేషనల్ టోర్నమెంట్స్ తిరుపతిలో నిర్వహించాలని కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సాఫ్ట్బాల్ అసోసియేషన్, రాష్ట్ర స్థాయి అసోసియేషన్ కూడా నిర్ణయించడం కూడా జరిగింది. తొందరలోనే కూడా తిరుపతిలో జాతీయ స్థాయి టోర్నమెంట్స్ కూడా నిర్వహించడానికి చిత్తూరు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం రూపకల్పన చేసుకుంటున్నాం. ముఖ్యంగా కూడా నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారులని జాతీయ స్థాయిలో తయారు చేసి అంతర్జాతీయ స్థాయిలో ఈ దేశానికి గౌరవం తీసుకోవాలని, అందులో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మంచి క్రీడాకారులను తయారు చేయడం ఉద్దేశమైన ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 3% యొక్క స్పోర్ట్స్ కోటాని రిజర్వేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగా చాలామంది ఈరోజు ఈ స్పోర్ట్స్ కోటా కింద మొన్న జరిగే డిఎస్సిలో ఉదాహరణకి ఈ అబ్బాయి డిఎస్సి కోటాలో పీఈటీగా సెలెక్ట్ కావడం కూడా జరిగింది. ఈ రకంగా వందలాది మంది అన్ని క్రీడల్లో కూడా వాళ్ళు గుర్తింపు పొంది జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను కూడా స్పోర్ట్స్ కోట కింద చాలామంది విద్యాపరంగా డాక్టర్లు కానీ, ఇంజనీరింగ్ సీట్లు కానీ, ఇంకా ఇతరత్రా ఉన్నటువంటి స్పోర్ట్స్ కోట ఉద్యోగాలు కానీ
డిఎస్సిలో కానీ లేదా ఇంకొక రకమైన ఉద్యోగాలందరూ కూడా ఈ 3% రిజర్వేషన్ కోటా కింద అందరూ కూడా దీన్ని సక్సెస్ఫుల్గా కూడా తీసుకుంటున్నారు. నేను కోరుకునేది ఒకటే, ఈ ప్రభుత్వం ఏ రకంగా అయితే మంచి ఉద్దేశంతో క్రీడాకారులు తయారు చేయాలని నిర్ణయం తీసుకుందో అందుకు అనుగుణంగానే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ తరఫున కూడా ఇది పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన క్రీడ. ఇది గ్రామీణ స్థాయి క్రీడ. ఈ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి మంచి క్రీడాకారులు మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయండి ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. சேலம் டிஸ்ட்ரிக்ட்ல இருந்து வந்திருக்கோம். அடோனி ஸ்போர்ட்ஸ் கிளப்ல இருந்து வந்திருக்கோம் சார். நாங்கள் வந்து ஒரு லாஸ்ட் ஒரு 7 இயர்ஸாக வந்து இந்த கேமை வந்து ப்ளே பண்ணி ரன் பண்ணிட்டு இருக்கோம். இதில் வந்து இப்போ இந்த இயர் வந்து சம்மர் கேம்ப் வந்து ஆர்கனைஸ் பண்ணிட்டு இருக்கோம். ஸோ சம்மர் கேம்ப் எண்டில் ஒரு ஃப்ரெண்ட்லி மேட்ச் இருந்தால் நல்லா இருக்கும் அப்படின்ட்டு யோசிக்கிறப்போ நம்ம நண்பர் இங்கே லோகேஷ் ஒருத்தர் இங்கே சித்தூரில் இருக்காரு. ஸோ அவர் நேஷனல்ஸ் வந்து எங்களுக்கு ரொம்ப பழக்கம். ஸோ அவர் மூலயமா வந்து ஏதாச்சும் ஃப்ரெண்ட்லி மேட்ச் கிடைக்குமான்னு கேட்குறப்போ அவர் வந்து இங்கே டீம் இருக்கு, ஒரு 2 days வந்து ஆர்கனைஸ் பண்ணலாம்னு சொல்லிட்டு அவர் மூலயமா பேசி உள்ள வந்தோம். இங்கே வந்து ஒரு 2 daysக்கு வந்து அகாமடேஷன் ப்ளஸ் ஃபுட்டு இது ரெண்டுமே நல்லா நீட்டாக குவாலிட்டியாக கொடுத்துருக்காங்க. எந்த ஒரு ப்ராப்ளமும் இல்லை. இதுமாரி வந்து இயர்லி ஒன்ஸு ஃப்ரெண்ட்லி மேட்ச் ஆர்கனைஸ் பண்ணால் ஸோ டீமும் கொஞ்சம் நல்லாயிருக்கும். ஒரு நேஷனல்ஸ் பிளேயர்ஸ் வந்து நல்லா வருவாங்க. 2 டீமே ஈக்குவலாக இருக்கு, நல்லா ப்ளே பண்ணுறாங்க. ஸோ நல்ல ஒரு ரிசல்ட் வந்து நேஷனல்ஸில் கிடைக்கும். தேங்க்யூ.